This conference will now be recorded. Okay. Once again, C language morning to everyone. In yesterday's session, we have discussed about how to write a function, how to call a function. ఫంక్షన్ రాసి కాల్ చేయడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? చాలా ప్రీడిఫైన్ ఫంక్షన్స్ని సిలో సి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఆ క్లారిటీ ఫస్ట్ నుంచి రావడం కోసం చెప్పుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇంకోటి నిన్న లాస్ట్లో ఏం చెప్పాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం గురించి కూడా చెప్పాను. మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయడం ఎలా, ఆ ఫోల్డర్లో మన ప్రోగ్రామ్స్ అన్ని సేవ్ చేయడం ఎలా, అది కూడా చెప్పుకున్నాం. యా, ఫోల్డర్ని క్రియేట్ చేయడం ఎలా గుర్తుందో లేదో కదా, మళ్ళీ ఒకసారి చెప్పేస్తా. ఆల్ట్ F ఫైల్, గో టు ద డాష్ షెల్, నీకు నచ్చిన ఫోల్డర్ని క్రియేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓమ్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. మేక్ డైరెక్టరీ ఓమ్, క్రియేట్ అయిపోయిందిగా, ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్లో మనం ప్రోగ్రామ్స్ రాయాలి అంటే ఒక ఈజియెస్ట్ వే ఏంట్రా అంటే చేంజ్ డైరెక్టరీ ఓమ్. అలా అన్నారనుకోండి, ఓమ్ అనే ఒక డైరెక్టరీలోకి మూవ్ అవుతారు మీరు. చూడు, కావాలంటే ఎంటర్ ప్రెస్ చేయగానే సిటీసీ బిన్ ఉన్నది కాస్త సిటీసీ, టీసీలో బిన్, బిన్లో ఓమ్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో ఇప్పుడు ఏ ఫోల్డర్లో ఉన్నాం మనం? ఓమ్ అనే ఫోల్డర్లో ఉన్నాం. దట్స్ నైస్. నౌ ద క్వశ్చన్ ఈస్, ఓకే ఓమ్ అనే ఫోల్డర్లో ఉన్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలి సార్? టర్బో సి ప్లస్ ప్లస్ ఎడిటర్లోకి మనం మూవ్ అవ్వాలి. ఆ టర్బో సి ప్లస్ ప్లస్ ఎడిటర్లోకి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? పైన చూడు, టైప్ ఎగ్జిట్ టు రిటర్న్ టు టర్బో సి ప్లస్ ప్లస్ అని ఉంది కాబట్టి ఎగ్జిట్ అని టైప్ చేసాం. వచ్చేసామా? ఇప్పుడు చూడండి, ఒక ఫైల్ని సేవ్ చేద్దాం అనుకున్నాం. బై డిఫాల్ట్ రాలేదా? నో ప్రాబ్లం. ఫైల్ని సేవ్ చేద్దాం అనుకున్నప్పుడు చూడండి, ఓమ్ అని ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి. దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, డబుల్ క్లిక్ చేశాను, సిటీసీ బిన్ ఓమ్ అనే ఫోల్డర్ కనిపించింది. ఇక్కడ సేవ్ చేస్తాం మన ప్రోగ్రామ్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1.c. దట్స్ ఇట్, డన్. 1.c అనే ప్రోగ్రామ్ ఎక్కడుంది అంటే ఓమ్ అనే ఫోల్డర్లో ఉంది. దట్స్ ఇట్. లెట్ మీ రైట్ ద ప్రోగ్రామ్ నా. ఎలాగో ప్రోగ్రామ్స్ అంటే కొద్దిగా ఐడియా వచ్చింది కదా నిన్న, అదే ఫంక్షన్ యూస్ చేసి ప్రోగ్రామ్స్ రాయడం కొంత ఐడియా వచ్చింది కాబట్టి ప్రోగ్రామింగ్లోకి మళ్ళీ వెళ్దాం. We know that these two are pre-processed statements. Pre-processed statement starts with hash, ends with, doesn't ends with semicolon. Here, by using these two pre-processed statements, I'm including stdio.h file and conny.h file. These two are header files, just like ఇప్పుడు 1.c అంటే C file, 1.java అంటే Java file, 1.py py అంటే Python program or Python file, 1.h అంటే header file, 2.h అంటే header file, stdio.h అంటే header file. అంటే ఆ ఎక్స్టెన్షన్ బట్టి డాట్ తర్వాత ఉన్న దాన్ని ఎక్స్టెన్షన్ అంటాం. .c C file, .h header file, .cpp CPP file, .java Java file, .py py file, .php PHP file అట్లా అంటాం. ఓకే, సో అట్లా ఇక్కడ stdio.h అంటే ఎక్స్టెన్షన్ హెచ్ కదా, దాన్ని చూడంగానే మీకు అర్థమై ఉంటుంది ఇది హెడర్ ఫైల్ అని. హెడర్ ఫైల్లో ఏముంటాయి నేను చెప్పుకున్నా కదా, ప్రిడిఫైన్డ్ కోడింగ్ ఉంటుంది, ప్రిడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. హెడర్ ఫైల్లో ఉన్న ప్రీడిఫైన్ ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేయగలగాలి అంటే, లేదా కాల్ చేయగలగాలి అంటే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయి. conny.h ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేయాలి అంటే conny.h ఫైల్ని ఇంక్లూడ్ చేయి. చేసేసాం. ఇప్పుడు మనం ఓన్గా ఫంక్షన్స్ కూడా రాసాం, అవునా కాదా? నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను రా. ఇప్పుడు నేను చెప్పిన క్లాసే మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు, టైం వేస్ట్ కదా. నేను డైరెక్ట్గా అడుగుతున్నా,
పోనీ ఒక్క నిమిషం. ఫంక్షన్ ఎట్లా రాసాం రా నిన్న మనం? ఫంక్షన్ ఇస్ ఎ బ్లాక్. It has a name, ends with pair of parentheses and preceded by written type. It contains set of statements. Just I am printing C value. Now in this function, we have written 3 statements. First one is variable declaration statement. Second one is performing addition and storing the result in a variable called C. And third statement is printf statement. Got my point? So now the question is, sir, ఇది ఒక ఫంక్షన్ అన్నారు, మీరే రాశారు కాబట్టి యూజర్ డిఫైన్ ఫంక్షన్ అన్నారు. ఓకే, ఇట్ ఈస్ ఎ యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని కామెంట్స్లో పెట్టి, మనకు తెలుసు ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ కనుక ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ని రన్ చేయాలంటే లేదా ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు కాల్ దట్ ఫంక్షన్ రైట్ బై యూజింగ్ ఇట్స్ నేమ్. ఓకేరా, కాల్ చేసేసా. ఇది మనకు తెలుసు. దీని గురించి కూడా నేను చెప్పుకున్నాం. ఇదేంటిది, ఇది కూడా ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంటే. మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఏ డిఫరెన్స్ లేదు. యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఇక్కడ సిఎల్ఆర్ ఎస్ఆర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. యాడ్ ఫంక్షన్ ఎక్కడుంది? ఇదిగో మెయిన్ ఫంక్షన్ పైనేగా రాసాం, డిఫైన్ చేసాం, ఇదిగో. అలాగే సిఎల్ఆర్ ఎస్ఆర్ ఫంక్షన్ ఎక్కడుంది? అదిగో మెయిన్ ఫంక్షన్ పైనేగా. ఎక్కడ సార్ మెయిన్ ఫంక్షన్ పైన? ఇక్కడ, దీంట్లో. దాట్స్ నైస్. ఇప్పుడు అర్థమైంది. అంటే కాని.h అనే హెడర్ ఫైల్లో సిఎల్ఆర్ ఎస్ఆర్ అనే ఫంక్షన్ ఉంది, యాడ్ ఫంక్షన్ లాగా. ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే ఈ స్టేట్మెంట్ రాయాలి. యాడ్ ఫంక్షన్ ఇక్కడ ఉంది ఆల్రెడీ, దాంట్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్మెంట్స్ని రన్ చేయాలి అంటే యాడ్ ఫంక్షన్ కాల్ చేసాం. సో యాడ్ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ చేయాలనుకుంటున్నావా, యాడ్ ఫంక్షన్ కాల్ చేయి. సిఎల్ఆర్ఎస్ఆర్ అనే ఫంక్షన్ ఉంటే దాంట్లో కొన్ని స్టేట్మెంట్స్ ఉంటే ఆ స్టేట్మెంట్స్ని రన్ చేయాలనుకుంటున్నావా, సిఎల్ఆర్ఎస్ఆర్ ఫంక్షన్ కాల్ చేయి. గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ ఉంది, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ నువ్వు రన్ చేయాలనుకుంటున్నావా, గెట్ సిహెచ్ని కాల్ చేయి. ఎందులో ఉన్న ఏ ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ని నువ్వు రన్ చేయాలనుకుంటున్నావో ఆ ఫంక్షన్ని నువ్వు కాల్ చేయాలి. దట్స్ ఇట్. నౌ ద క్వశ్చన్ ఇస్, ఈ 3 స్టేట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి చూడడానికి. సెకండ్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఫంక్షన్ని కాల్ చేసాం, కూల్, బాగా అర్థమైంది. బట్ ఇదేంటి సార్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది? ఇది ఫంక్షన్ కాలింగే కదా. ఎలా చెప్పగలిగావంటే, అరే నేమ్ ఉంది, తర్వాత ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ ఉన్నాయి, మధ్యలో ఏంటో ఒక స్ట్రింగ్ కూడా ఉంది, ఇదే నాకు అర్థం కాల అని నువ్వు అడిగావు. దాని గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా. దేని గురించి? ఇదేంటి, ఇలా కూడా ఫంక్షన్ని కాల్ చేయొచ్చా, అది చెప్పాలనుకుంటున్నా. అర్థమైందా? ఆ క్లాస్ నేను ఇప్పుడు చెప్పేదైతే ఆ క్లాసే చెప్పేది. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ని రన్ చేయనివ్వండి. రన్ చేయాలంటే కంపైల్ చేయాలి, మనకు తెలుసు. వాట్ ఈస్ ద కమాండ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్? Alt plus F9, right? Yeah. Have you got any errors? No warnings, no errors. Let me compile the code. Let me execute the code. C equal to 30, enjoy coding. Add function లో ఉన్న print statement రన్ అయింది, C equal to 30 అని ప్రింట్ అయింది. మెయిన్ ఫంక్షన్ లో ఉన్న printf కూడా రన్ అయింది, ఎంజాయ్ కోడింగ్ అని వచ్చింది. చూసుకోండి అవుట్పుట్. దాట్స్ ఇట్. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ రాస్తున్నా చూడండి రా, జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. Function is a block, we know that. It has a name. Make double. MK అంటే make double అనే ఒక మెథడ్ తీసుకున్నా. సార్ యా చెప్పండి సార్, ఏమన్నా నోట్ చేయమంటారా సార్? ఇది అర్థం కాల.
ఏదైనా రాసుకోమంటారా సార్? నోట్ చేసుకోమంటారు? నోట్స్ రాసుకోండి. ఓకే సార్. నోట్స్ ఎప్పుడు అది అసలు బెస్ట్ వే అన్నమాట. మీరు రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది ఎప్పుడు కూడా ద బెస్ట్ వే. దానికి మించిన బెస్ట్ వే ఉండదు. యాజ్ అ స్టూడెంట్ at the time of listening to the class, everybody has to maintain a running notes. రన్నింగ్ నోట్స్ అంటే రన్నింగ్ నోట్స్లా ఉండాలి. ప్రతి పాయింట్ని గ్యాదర్ చేస్తూ ఉండాలి. దాన్ని ఫేర్ చేసుకోండి. తర్వాత మేము ఒకవేళ నోట్స్ ఇచ్చినా లేకపోతే ఈ స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రోగ్రామ్స్ కూడా పంపిస్తాను. యాక్చువల్గా బిజీగా ఉన్నాను, ఇంకంతే. ఇవాళ ఒక్కరోజు నాకు తెలిసి ఎంత బిజీగా ఉన్నా, రేపటి నుంచి ఫుల్ ఫ్రీ. అన్ని పనులు అయిపోయి ఒకటి 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 క్లోజ్ చేసేసాం. అప్పుడు ప్రతి ప్రోగ్రామ్ మనం రాసిన ప్రోగ్రామ్స్ కూడా మీ మెయిల్కి వస్తాయి. నేను ఏదైనా పెయింట్లో కనుక నేను టీచ్ చేస్తున్నాను అనుకో, అది కూడా మీ మెయిల్కి వస్తూ ఉంటుంది ప్రతిరోజు. సో అది రేపటి నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ కూడా గ్యారంటీ ఇవ్వలేను, ఇవాళ కూడా బిజీగా ఉంది వర్క్. అందుకని రేపటి నుంచి అయితే ప్రతి రాసిన ప్రోగ్రామ్ మీ దగ్గరికి వస్తుంది, మీ మెయిల్కి వస్తుంది. ప్రతి పెయింట్ కూడా నేను పంపిస్తా. బట్ ద బెస్ట్ వే ఈజ్ ఆల్వేస్ ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. నేనైతే అలాగే ఈవెన్ టీచ్ చేసేటప్పుడు అయితే నేను అలాగనే ఇంప్రూవ్ అయినా. ఓకే, కూల్. ఇంకా ఆపేద్దాం. చూడరా, వాట్ ఈస్ ఫంక్షన్? ఇట్ ఈస్ అ బ్లాక్. Sir, I have a quick question. Yes, please. Can you please send me the notes for yesterday's class? The recording? Yeah, definitely. Yeah. Do you have any doubts? No, I don't, because our power went out, so I wasn't. Got it. Yeah, I'll definitely share with you. Okay. After completion of class, I'll do that. Okay, thank you. Yeah, please. Yeah, what is the function? Function is a block. We know that it's a block, and it has a name. Yes, it has a name called make double. Ends with pair of parentheses. That's nice. And preceded by, that name is preceded by a written type. Now, see this. Variable declaration గురించి మనకు తెలుసు. How to declare a variable? By using data type. గుర్తుందా? మర్చిపోయారా? చదువుతున్నారు కదా? How to declare a variable? ఇప్పుడు వేరియబుల్ గురించి ఎందుకు సార్ అంటావా? చెప్తా. వాట్ ఈజ్ a variable and how to declare a variable? Why we have to declare a variable? ఎలా అన్నా పర్లేదు. అసలు వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేస్తామంటే మెమరీ ఎలికేట్ చేయడానికి ర్యామ్లో. అవునా? ర్యామ్లో మెమరీ ఎందుకు ఎలికేట్ చేస్తామంటే వాల్యూ స్టోర్ చేయడానికి. వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం? హౌ టు డిక్లేర్ అ వేరియబుల్? బై యూజింగ్ డేటా టైప్. రైట్? డేటా టైప్స్ కూడా కొన్ని చెప్పాను. ఇంట్ అని, క్యార్ అని, ఫ్లోట్ అని, డబుల్ అని, బేసిక్ డేటా టైప్స్ కొన్ని చెప్పాను. డేటా టైప్స్ లేకుండా, యూజ్ చేయకుండా సి లాంగ్వేజ్లో వేరియబుల్ని డిక్లేర్ చేయడం కుదరదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిక్లేర్ అ వేరియబుల్ without using data type. So you have to use the data type. That's what I'm saying. We know that. So when you declare a variable like this, in RAM, 2 bytes memory is going to allocate for A. అప్పుడు చెప్పాను, గుర్తుందా? సిటీ, ర్యామ్ని సిటీ అనుకోండి. దాంట్లో హౌస్ కన్స్ట్రక్షనే వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్ డిక్లేర్ ఎందుకు చేస్తామంటే ఒక చిన్న హౌస్ కన్స్ట్రక్ట్ చేసినట్టు, ఆ హౌస్కి నేమ్ ఏ అని ఇచ్చినట్టు. దాంట్లో కావాలంటే మనం వెళ్ళి 100 అనేవాడు ఉంటాడు ఆ ఇంట్లో, అంటే అందులో మనం స్టోర్ చేసేది 100. అట్లా చెప్పాను, గుర్తుంది కదా మీకు? గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం దాని గురించి ఎందుకు చెప్పారు సార్ మళ్ళీ వేరియబుల్ డిక్లరేషన్ గురించి. ఇది డిక్లరేషన్ అండ్ అసైన్మెంట్ కూడా. ఇది డిక్లరేషన్, ఇదైతే డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేయడం కూడా అంటారు. సో డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్, ఇది డిక్లరేషన్. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడానరా అంటే, ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశా చూడండి, కొత్తగా వెరైటీగా. ఫంక్షన్లో కాదు, ఆ పారెన్సిస్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. వాటిని అలా డిక్లేర్ చేస్తే దాన్ని వేరియబుల్ అనొచ్చు, 100%, నో ప్రాబ్లం. వేరియబుల్ అనొచ్చు, కరెక్టే. ది సేమ్ టైం వేరే నేమ్తో కూడా మనం పిలవచ్చు వాటిని. వి కెన్ గివ్ అనదర్ నేమ్. వాట్ ఈస్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే, క్లాస్ రూమ్లో టీచ్ చేస్తూ ఉంటాడు ఒక పర్సన్, ఆయన టీచర్ అంటావు. కూర్చొని వింటూ ఉంటారు కొంతమంది, వాళ్ళని స్టూడెంట్స్ అంటావు. అంటే ప్లేస్ని బట్టి మారుద్ది.
నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్ ఏదో చేశాక నువ్వే అదే సేమ్ కాలేజ్కి వెళ్ళావు, నువ్వు ఇప్పుడు టీచ్ చేస్తా ఉన్నావు, నేను టీచర్ అంటారు, నువ్వు అక్కడ కూర్చుంటే స్టూడెంట్ అంటారు. అంటే ప్లేస్ని బట్టి సమ్టైమ్స్ సేమ్ పర్సన్కే వేరే డెసిగ్నేషన్ ఇవ్వాల్సి వస్తుంది, అవునా, వేరే నేమ్తో పిలవాల్సి వస్తుంది. అట్లా వేరియబుల్ డిక్లరేషనే, కానీ దీన్ని పారామీటర్ అంటాం ఇప్పుడు, లేదా ఆర్గ్యుమెంట్ అంటాం. ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ అంటాం. దేన్ని? ఇక్కడ ఎన్ని. సో ఇప్పుడు చెప్పండి రా, యాడ్ ఫంక్షన్లో ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసాం? హౌ మెనీ వేరియబుల్స్ హ్యావ్ డిక్లేర్డ్ ఇన్ యాడ్ ఫంక్షన్? 3 వేరియబుల్స్, A, B and C, right? Now I'm asking you, how many parameters I have declared in variable in function make double? కూర్చుంటావా? C class, do you want chair? Okay, so functions. సో ఇప్పుడు చెప్పండి రా, మేక్ డబుల్ అనే ఫంక్షన్లో ఎన్ని పారామీటర్స్ డిక్లేర్ చేసా? ఓన్లీ 1 పారామీటర్, రైట్? ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు కాల్ చేసే పద్ధతి కొద్దిగా మారుతుంది, చేంజ్ అవుతుంది. యాడ్ ఫంక్షన్ని కాల్ చేసాం బై యూజింగ్ ఇట్స్ నేమ్, మేక్ డబుల్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా బై యూజింగ్ ఇట్స్ నేమ్ ఇట్ సెల్ఫ్, ఎంకే డబుల్. కాకపోతే గుర్తుపెట్టుకో, ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఇట్లా కాల్ చేస్తే సరిపోతుంది, కానీ ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వేరియబుల్కి వాల్యూ పాస్ చేయాలి కాల్ చేసేటప్పుడు. దట్ ఈస్ ద రూల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ పాసింగ్ ఎ వాల్యూ కాల్డ్ 10, no 1000. Function with arguments. Function with argument or arguments. If you want to call the function which takes arguments, which has some parameters, itla parameters unna function ni call cheyali ante use the function name. That's nice. And at the time of calling this function, you have to pass one value. One value ni enduku pass cheyali ante oka variable ni declare chesanu kabatti. That's nice. So let me write another function. Void mul, multiplication. Okay, multi, that's it. It takes x comma y. Is it a function with arguments or not? Yes, it is. Function with arguments. Function with arguments. That's nice. So how to call it? It's easy. By using its name, I can call it. That's nice. How many arguments I have to pass now? 2 arguments, both are integer types. So let me pass 1 1 1 comma 2 2 2. You have to pass the arguments which is equals to the number of arguments you have declared at the time of defining the function. Function rasetappudu, at the time of defining that function, how many arguments you have declared here as arguments, as parameters? 2. So at the time of calling, you need to pass two values. At the time of calling that function, you have to pass 2 values. Now tell me, see this function, observe this function and tell me how many arguments I have declared here. Only 1. Which type of argument it is? Int type. So at the time of calling this make double function, you have to pass one value, one int value, that too integer value. So that int value 1000 will be assigned to the variable n. Oh, that's nice. So now you just came to know that why we are passing values at the time of calling the function. Got my point? మీకు ఇప్పుడే అర్థమైంది. ఏమని అర్థమైంది? ఎందుకు మనం వాల్యూస్ పాస్ చేస్తున్నాం అర్థమైందా? ఇప్పుడు చెప్పండి రా, యాడ్ ఫంక్షన్
CLR ఫంక్షన్ గెట్ cs ఫంక్షన్ చూడడానికి ఒకేలా ఉన్నాయి because those three functions are just functions without arguments. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను యాడ్ ఫంక్షన్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా యూజర్ డిఫైన్ ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. రిటర్న్ టైప్ వైడ్ ఉందనుకో ఇలా కూడా రాయొచ్చు వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. అంతే. రిటర్న్ టైప్ అంటే ఏంటో చూద్దాం. వైడ్ ఉంటే వితౌట్ రిటర్న్ టైప్ అని రాయాలి. మళ్ళీ ఇప్పుడు చెప్పండి ఇది ఈ ఫంక్షన్ గురించి చెప్దామా. ఫంక్షన్ ఓకే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. వైడ్ రిటర్న్ టైప్ ఉంటే ఏ రిటర్న్ టైప్ లేదు అని చెప్పాలి. నో రిటర్న్ టైప్ అన్నమాట. వైడ్ అంటే నో రిటర్న్ టైప్, వైడ్ నో రిటర్న్ టైప్, వైడ్ నో రిటర్న్ టైప్ అంటే ఏంటి సార్? నేను చెప్తా కదా, వెయిట్ చేయి. ప్రస్తుతానికి దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము? విచ్ కాన్సెప్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్? ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ టాపిక్ ఓన్లీ. ప్లీజ్ లీవ్ ద రిమైనింగ్ వాట్ యు కాల్ ద డౌట్స్ ఆర్ వాట్ ఎల్స్ యు ఆర్ గెటింగ్. ఎందుకని అంటున్నానంటే ఏది మనం చెప్తున్నాము దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి అది బాగా అర్థమైతే ఆ రెండోది అంటావా ఈ కాన్సెప్ట్ అయ్యాక కావాలంటే రాసుకొని పెట్టుకొని వేరే డౌట్ అయితే తర్వాత అడుగు. ఓకే ఇప్పుడు చెప్పండి రా, మనకు చిన్న క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ని కాల్ చేసాం, CLR ఫంక్షన్ని కాల్ చేసాం, మేక్ డబుల్ ఫంక్షన్ని కాల్ చేసాం, మల్టీ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. మల్టీ అనే ఫంక్షన్లో ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ జెడ్కి ఎక్స్ని వైని మల్టిప్లై చేయగా వచ్చిన రిజల్ట్ని అసైన్ చేస్తున్నా. మల్టిప్లై చేయడానికి ఇక్కడ ఇంటూ ఉండదు, దాని బదులు స్టార్ యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. సిలో కానీ C++లో కానీ జావాలో కానీ .NETలో కానీ అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఏ ఫ్రేమ్వర్క్ అయినా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మల్టిప్లై చేయడానికి యూజ్ చేసేది స్టార్, నాట్ ఇంటూ ఉండదు ఇక్కడ. గాట్ మై పాయింట్? సో ఇప్పుడు చూడండి మల్టిప్లై చేసా x into y will get some result. I'm assigning that result to the variable called z. Now let me print z. Printf %d or z equal to %d comma z. Better give the backslash n so that cursor will be moved to the new line. There this result will be printed. కర్సర్ న్యూ లైన్ కి మూవ్ అయి ప్రింట్ అయింది. అలాగే మేక్ డబుల్ ఫంక్షన్ ఉంది కదా, డబుల్ చేద్దాం దాన్ని. ఇంట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు n into 2. nలో ఏ వాల్యూ ఉంటే దాన్ని ఏం చేస్తున్నా ఇంటూ 2 చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకో, 4 డబుల్ అంటే 8 కదా, 4 into 2 8. nలో 8 ఉందనుకో, 8ని డబుల్ చేయండి 16 కదా, 8 2s are 16 అట్లా. సో డబుల్ చేస్తున్నా, ఉన్న వాల్యూని డబుల్ చేయడం అంటే ఇంటూ 2 చేసి వచ్చిన రిజల్ట్ని ఆర్లో స్టోర్ చేస్తున్నా. అండ్ ఐఎమ్ గోనా ప్రింట్ దట్ ఆర్ %d r is equal to, better give the backslash n so that data will be printed in new line. Backslash n like that. Now can we execute this code? Yeah, why not? Alt F9. So I'm compiling the code. Alt plus F9 is the command to compile the code. So do we got any errors? Warnings are 0 and errors are 0. Control F9. We've got output C 30, R 2000, and Z we've got big number, that is 24,642. Even enjoy coding. Every output we got in new line because we are using backslash n. At the time of printing everything, I'm using backslash n. That's why every the data which you are trying to print will be moved to the new line, and after that we are printing the data. అంటే కర్సర్ని మూవ్ చేశాక న్యూ లైన్కి ప్రింట్ చేస్తున్నాను తప్ప డైరెక్ట్గా ప్రింట్ చేయట్లేదు.
అది పక్కన పెడదాం, అది కాదు మన కాన్సెప్ట్. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేయడం అర్థమైందా? అర్థం కాకపోతే ఇప్పుడు డౌట్స్ అడగండి రా. డౌట్స్ సెషన్ అనుకుందాం, ఒక 2-3 minutes. కమాన్. అర్థం అయిందా, అర్థం కాలేదా? అర్థం అయిందా, అర్థం కాలేదా? ప్లీజ్ చెప్పండి రా. డౌట్స్ ఉంటే అడగొచ్చు నన్ను, ఏం పర్లేదు. కన్ఫ్యూజింగ్గా ఉందా ఏమన్నా? కొంచెమైనా అర్థం అవుతుందా? Yes, sir. Clear, sir. థ్యాంక్ యూ. క్లియర్. ఎవరు చెప్పింది? Sir, me, sir. Anipin, sir. ఓ హనీ, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు అర్థమవుతుందా? సార్ చెప్పండి. అర్థమవుతుందా సార్ మీకు? అర్థమవుతుంది సార్, ఇప్పుడే ఆన్ చేశాను. అవునా, ఓకే ఓకే. నెక్స్ట్ చెప్పండి నాన్న, మీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ కాన్సెప్ట్లో? మాధవ్? డౌట్స్ లేవు, థ్యాంక్ యూ. సార్ ప్రోగ్రామ్ పిక్ పెడతారా సార్? ప్రోగ్రామ్ ఫోటో ప్రోగ్రామే పంపిస్తా, ఫోటో ఎందుకు? ఓకే సార్. మాధవ్ ఎక్కడ లేడా? సార్ ఉన్నాను సార్. యా యా, ఇస్ ఇట్ క్లియర్? యా సార్, క్లియర్ సార్. థ్యాంక్ యూ, దట్స్ నైస్. ఓకేరా, ఇంతవరకు అర్థమైంది కాబట్టి ఓ పని చేద్దాం. ఎప్పుడైనా సరే న్యూ కాన్సెప్ట్ విన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే ఈజీ అనిపిస్తుంది, కాబట్టి ఇప్పుడు చెప్పేవన్నీ కొద్ది ఈజీగా ఉండేవి చెప్తున్నా, మరీ డిఫికల్ట్ ఏం చెప్పట్లా. సో ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం. Alt F, new, hash include stdio.h, hash include conny.h. I'm going to write a function. Yeah, we know that function is a block, it has a name. Ends with pair of parentheses and preceded by written type. It is a function. Which type of function it is? It is a function with arguments and without written type. Void unte adi రాయండి, without written type అన్న సంగతి రాయండి. void ఉంటే చాలు. ఇక్కడ ఏం చేస్తున్నా, యాడ్ అనే ఫంక్షన్ కి మనం వాల్యూస్ పాస్ చేయాలి. Let me write main function also here because it is the starting point of the program. Main function is the starting point of the program. We know that. So execution starts from main method. CLR SCR. Now tell me, what is this statement, please? It is a Function calling statement. That's good. It's a function calling statement. So ఎక్కడున్న ఫంక్షన్ కాల్ చేస్తున్నావు నువ్వు? యాక్చువల్లీ వేర్ దట్ ఫంక్షన్ ఇస్ యాక్చువల్లీ లొకేటెడ్? Conny.h. దాట్స్ వెరీ గుడ్. conny.h ఫైల్లో ఆ ఫంక్షన్లో ఏముంటుంది? కోడ్ ఉంటుంది, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ రన్ అయితే CLR SCR ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అయితే ఏం జరుగుద్ది? CLR SCR ఫంక్షన్లో కోడింగ్ రాసి ఉంటారు కదా, దేనికి సంబంధించిన కోడింగ్ ఉంటుంది? అది కన్సోల్ మానిటర్ పైన ప్రీవియస్ అవుట్పుట్ ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేసే కోడ్ అంతా అదే కదా. conny.h లో conny.h లో కోడ్. అట్లా కాదు, నేను అడిగింది అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా మీకు? ఏం Sir. అడిగాను క్వశ్చన్ నేను? CLR SCR ఫంక్షన్ ఉంటుంది కదా conny.h ఫైల్లో, ఆ ఫంక్షన్ అన్న కోడింగ్ ఉంటుందా లేదా? ఎస్ సార్.
ఆ ఫంక్షన్ లో ఉన్న ఆ కోడింగ్ ఎందుకోసం రాసి ఉంటారో చెప్పగలరా అని అంటున్నా. ఇది వరకు ఉన్న ప్రీవియస్ అవుట్పుట్స్ అని క్లియర్ చేయడానికి CLRSCR యూజ్ చేస్తారు. కోడింగ్ ఉంటుంది, సంబంధించిన కోడింగ్ ఉంటుంది, అంతేగా. సో ఎస్ సార్. ఏదైతే ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే డిస్ప్లే అయ్యి ఉంటాయో కన్సోల్ మానిటర్ లో వాటిని క్లియర్ చేయడానికి సంబంధించిన కోడింగ్ రాయాలి. ఆ కోడింగ్ ఉంది ఆల్రెడీ CLRSCR ఫంక్షన్ లో, అందుకే ఆ ఫంక్షన్ కాల్ చేయండి, దాంట్లో కోడింగ్ రన్ అయింది. ఆ కోడింగ్ రన్ అయింది అంటే స్క్రీన్ మొత్తం క్లియర్ అయిపోద్ది. అంటే నీ ఇంటెన్షన్, నీ థింకింగ్ కొద్దిగా మార్చు. ఏమని, ఆ ఫంక్షన్ లో కోడింగ్ ఉంది, ఆ కోడింగ్ కనుక రన్ అయితే స్క్రీన్ క్లియర్ అవుతుంది. సో ఆ ఫంక్షన్ ఉన్న కోడింగ్ రన్ చేయాలంటే ఎట్లా, పిలవరా బాయ్ ఫంక్షన్ ని, పిలువు, కాల్ చేయి. ఓకే సార్, కూల్, పిలిచేసిన. అరే సార్ యాడ్ ఫంక్షన్ లా మస్తు కోడింగ్ ఉండదు సార్. అరే మీకేం తెలుసు సార్, ఎడిషన్ అనే పెద్ద టాస్క్ అక్కడ చేస్తుర్రు. ఎడిషన్ చేయడమే కాదు సార్, ఆ రిజల్ట్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తారు. స్టోర్ చేయడమే కాదు సార్, కర్సర్ ని న్యూ లైన్ కి మూవ్ చేసి సి ఈక్వల్ టు అని, ఓకే, సిలో ఉన్న వాల్యూని ప్రింట్ కూడా చేస్తారు. అయితే నేను క్వశ్చన్ అడుగుతున్నా, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సార్ మీ వాయిస్ వినపడట్లేదు. వాయిస్ కట్ అవుతుందా? బాగా కట్ అవుతుంది. లేదు సార్, క్లియర్ గానే సార్ క్లియర్ గానే ఉంది సార్. ఓకే ఓకే నాన్న, ఓకే నాన్న. అయితే ఎవరికైతే వాయిస్ కట్ అవుతుందో వాళ్ళకి నెట్ ప్రాబ్లం వచ్చి ఉండాలి. ఒకటి, నాకు నా సైడ్ నెట్ ప్రాబ్లం ఉంటే అందరికీ ప్రాబ్లం వస్తుంది, ఎవరికి వినిపించదు, వాయిస్ కట్ అయింది. ఒకరికే ప్రాబ్లం ఉంది అంటే మాత్రం మీనింగ్ తనకి నెట్ ప్రాబ్లం ఉన్నట్టు. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకున్నాను. నెట్ సిగ్నల్స్ ఎక్కడ బాగుంటాయో అక్కడికి వచ్చి కూర్చో, లేదంటే వాట్సాప్ యూసేజ్ కొద్దిగా తగ్గించండి. మార్నింగ్ క్లాసే కాబట్టి బెటర్, ప్రాబ్లం ఉండకపోవచ్చు, చూద్దాం, చెక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి రా, CLRSCR అనే ఫంక్షన్ coin.h ఫైల్లో ఉంది. coin.h ఫైల్లో CLRSCR ఫంక్షన్ ఉంది, దాంట్లో ఉన్న కోడింగ్ ని రన్ చేయాలి అంటే ఫంక్షన్ కాల్ చేయమన్నా. మరి యాడ్ అనే ఫంక్షన్ లో కోడింగ్ ఉంది కదా, ఆ కోడింగ్ ని రన్ చేయాలంటే యాడ్ ఫంక్షన్ కాల్ చేయి. ఐఎమ్ కాలింగ్ ఇట్, బట్ at the time of calling don't forget to follow the rules. Okay, at the time of calling you have to pass two integer values. Why you have to pass two integer values? Because two parameters you have declared in the add function within parentheses, which means at the time of calling add function you have to pass two values. Which type of values? Both are integers. First one, a is of type integer, so you have to pass integer value as a first argument. B is also of type integer, so as a second argument also you have to pass integer. That's what I'm doing, that's what I'm telling you. Now tell me, how many values at the time of calling add function I have to pass? So I have to pass two values, 1, 2. Is it clear? Sir, again I'm calling the add function, I'm passing 10 and 20. Is it okay? Yes. I'm again calling add function, I'm passing 100 and 200. Is it okay? Yes. Why not? We can call the add function any number of times, right? To make use of free use of the code which is written in the add function, you can call it any number of times, right? So that's what I'm doing here. I'm reusing the code 3 times. The code which is written in the add function, I'm reusing it 3 times. Is it clear? అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి రా, గెట్ సిహెచ్ కూడా రాసేద్దాం. ఇప్పుడు చెప్పండి, CLRSCR function, am I passing any values? No, which means a function without arguments, without written type. A function written type గురించి ఎందుకులే, మనం చూడలేదు కాబట్టి మాట్లాడదు, కానీ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ కాల్ చేసాం. ఇక్కడ కూడా ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్ నే కాల్ చేసాం, కానీ యాడ్ ఫంక్షన్ చూడు, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ ఐఎమ్ పాసింగ్? 2 arguments, because at the time of defining that function I have declared 2 variables. That's why. Is it clear to everyone? So I'm gonna compile this. Alt F9. No errors, no warnings. Control F9. C equal to 3, C equal to 30, C equal to 300. Is it clear to everyone? That's nice. Yes, sir. అనుకుంటున్నా క్లియర్ అని అనుకుంటున్నా. వెరీ గుడ్ తేజస్, ఎప్పుడు వచ్చావు?
2.c. సార్ యా ప్లీజ్ చెప్పండి. సార్ సార్ ఒక్కసారి వాయిడ్ మెయిన్ దగ్గర నుంచి ఒకసారి రిపీట్ చేస్తారా సార్ ఒక్కసారి? డౌట్ ఏంటి? అదే ఎక్కడ డౌట్ వచ్చింది నీకు? నాకు అర్థం కాల. అదే సార్ ఒకసారి యాడ్ ఫంక్షన్ సెకండ్ టైం ఎలా యూజ్ చేస్తున్నారు అది ఇందాకే అడుగుదాం అనుకున్నాను సార్, అందరూ క్లియర్ అన్నారు కదా నేను అనేసి. సెకండ్ టైం ఎలా యూజ్ చేయడం ఏంటి? అదే సార్ పైన ఇప్పుడు నువ్వు నేను కొద్దిసేపు ఒక్క నిమిషం. మాధవ ఎవరు మాట్లాడేది? సార్ మాధవ్. మాధవ్ ఓకే. కొద్దిసేపు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాం, కొద్దిగా క్లోజ్ గా మాట్లాడుకుందాం. మాట్లాడుకో, చెప్పు నీ డౌట్ ఏదైనా సరే ఫ్రీగా అడుగు. అదే సార్ పైన వాయిడ్ యాడ్ అని పెట్టేసి ఇంటి ఏ ఇంటి బి అని పెట్టారు కదా సార్. అవును. దాని తర్వాత అసలు కింద యాడ్ అని పెట్టి 1 to 10 20 అలా రాసి ఏంటి నాకు అది అసలు యాడ్ ఫంక్షన్ సరి క్లియర్ గా అర్థం కాలేదు సార్. ఓకే, ఇదేంటో చెప్పు అసలు, దీన్ని ఏమంటావు అసలు? ఈ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ అంటావు చెప్పు కొద్దిసేపు నాకు. ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. ఫంక్షన్ కాలింగ్ కదా, రాస్తున్నా. నువ్వు చెప్పింది నేను రాస్తున్నా, ఫంక్షన్ కాలింగ్. ఓకే, ఫంక్షన్ ని పిలిచావు. ఓ పని చేద్దాం, ఇంకా వేరే భాషలో చెప్పాలంటే మరీ సింపుల్ గా ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక పద్ధతి ఉంది, ఆ వేలో చెప్దాం. జస్ట్ మూమెంట్. స్పెషల్ ఒకసారి చూడండి. ఓ సారీ, వీడి పేరు యాడ్. వీడి పేరేంటి? యాడ్. దాన్ని ఫంక్షన్ లా కాకుండా కొద్దిసేపు వాడిని ఒక పర్సన్ లాగా, మనిషిలాగా ఊహించుకో, సరిపోద్ది. వద్దులే, ఇలాగే బాగానే ఉంది. హిజ్ నేమ్ ఈజ్ యాడ్. బట్ వీటితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీడిని డైరెక్ట్గా పిలిస్తే సరిపోదు. వాడిని పిలిచేటప్పుడు ఎవడైనా అంటే వేరే ఫంక్షన్ పిలవాలంటే, ఇప్పుడు ఇంకో ఫంక్షన్ ఉంది, మెయిన్ ఫంక్షన్ అనుకుందాం. వీడి పేరేంటి? మెయిన్. వాడిని పిలవాలనుకో, వీడు పిలవాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకో. వాడిని పిలవాలి అంటే ఏమంటారు దాన్ని? ఓహో బాలా, ఓకే. వాడు పిలవాలి అంటే ఎలా పిలవాలి? పేరు పెట్టి పిలుస్తాడు. అరే మధు అని పిలుస్తాం, లేదా అరే యాడ్గా అని పిలుస్తాం. తెలుగు మన భాషలో చెప్పాలంటే అరే మాధవ్ బాగున్నావా అని పిలుచుకుంటాం, అవునా కదా? కానీ వీడున్నాడు ఈ బంగారం, వీడి పేరేంది? యాడ్ కదా. వాడిని పిలిచేటప్పుడు మాత్రం డైరెక్ట్గా పిలవడానికి కుదరదు. వాడు పిలిచేటప్పుడు ఏదో ఒకటి ఇస్తే కానీ పిలవలేం. ఏమి ఇవ్వాలి సార్ వాడికి? 2 ఇంటీజర్ వాల్యూస్ ఇవ్వాలి వాడికి. అంటే నువ్వు పిలిచినావు అనుకుందాం, ఇట్లా ఏమని పిలిచావు చెప్పనా? అరే యాడ్ అంటే వాడు పలకడు, ఎర్రర్. అప్పుడు ఏం చేసావు? ఇదిగో ఒక 10 20 ఇచ్చినా తీసుకో అని అన్నావు, అప్పుడు పలుకుతాడు బంగారం. ఎందుకని? ఇక్కడ ఈ ఫంక్షన్ చూసావా, అలా డిక్లేర్ చేసి పెట్టావు. ఒక 2 వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేసావు ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు. వాటిని పారామీటర్స్ అంటాం, లేదా ఆర్గ్యుమెంట్స్ అంటాం అని చెప్పాను. వాటిని ఏమంటారు? ఇదే పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్స్తో లేదా పారామీటర్స్తో ఒక ఫంక్షన్ని గనక డిఫైన్ చేస్తే ఆ ఫంక్షన్ని పిలిచేటప్పుడు, ఎవరు పిలిచినా సరే, అది ఇప్పుడు ప్రస్తుతానికి మెయిన్ ఫంక్షన్ పిలుస్తున్నాడు, పిలిచేటప్పుడు నేమ్ ఒక్కటే సరిపోదు, పారెంథెసిస్లో 2 వాల్యూస్ కూడా పాస్ చేయాలి. 2 ఆర్గ్యుమెంట్స్ అయితే, ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఒక వాల్యూ పాస్ చేయాలి. సో హీ ఈజ్ ఎ పర్సన్, ఓకే, he takes 2 values. You have to pass 2 values at the time of calling him. వాడిని పిలిచేటప్పుడు నువ్వు 2 వాల్యూస్ పాస్ చేయాల్సిందే, లేకపోతే వాడు పలకడు. అదంతే, ఇంకా రూల్ అని ఫిక్స్ అయిపోవాలి నువ్వు. అయిపోయింది కదా. ఇప్పుడు చెప్పు, నువ్వేమిచ్చావు? ఎవరిని పిలిచావు? మెయిన్ అనేది నువ్వు అనుకో. కొద్దిసేపు మెయిన్ అంటే నువ్వు అనుకో. నువ్వు ఎవరిని పిలిచావు? వాడిని పిలిచావు, యాడ్ని పిలిచావు. యాడ్ అంటే నేను అనుకో, కొద్దిసేపు మధు అనుకో. నువ్వేం చేసావు? మధుని పిలిచావు.
మధుని పిలిచి ఒక 10 20 ఇచ్చినాం. ఆ 10 వచ్చి ఏకి అసైన్ అయింది. 20 ఇచ్చావు కదా, ఆ 20 వచ్చి దీనికి అసైన్ అయింది. దీంట్లో వీడి కోడింగ్ ఏం రాసాం, యాడ్ ఫంక్షన్లో చూసుకో. కావాలంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏదో చేసి ఉంటా, అంతే కదా. సి వీడేం చేస్తాడు, వెంటనే ఆ 10 20ని తీసుకొని ఎడిషన్ చేసేసి, అంటే 10 + 20 ఎంత 30 కదా, దాన్ని తీసుకొచ్చి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాడు. స్టోర్ చేసుకుని ఊరుకుంటాడా, వీడే పాపం మళ్ళీ ప్రింట్ కూడా చేస్తాడు. ఏమని, ఇట్లా ప్రింట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు, నువ్వంటే మెయిన్ ఫంక్షన్, మధుని పిలిస్తే మధుకి ఏం ఇవ్వాలి, 2 వాల్యూస్ ఇవ్వాలి. దట్స్ ద రూల్. ఎందుకంటే అలా డిఫైన్ చేశాం కాబట్టి. ఓకే సార్, మధుని పిలిచాను, 10 20 ఇచ్చిన. మరి వాడేం చేశాడు, మధు ఆ 10 20ని తీసుకొని ఎడిషన్ చేసి, ఎడిషన్ యొక్క రిజల్ట్ని సిలో స్టోర్ చేసి, సిని కూడా ప్రింట్ చేశాడు. ఆ ప్రింట్ నువ్వు చూసుకుంటావు, అంటే అవుట్పుట్లో ప్రింట్ అయింది. యాక్చువల్గా ఏం చెప్పాలంటే అవుట్పుట్లో ప్రింట్ అయింది. దట్స్ ఇట్. ఎలా పిలిచావు, ఇలా పిలిచావు. ఒకసారి అయిపోయిందా, ఒకసారి పిలిచావు. సో మరి మళ్ళీ ఏం చేసావు, నువ్వు ఊరుకున్నావా, రెండోసారి మళ్ళీ పిలిచావు. అరే మధు అన్నావు. ఏమ్రా మాధవ్ ఏంది కదా అన్నా. పిలిచినప్పుడు ఊరికనే పిలిస్తే పలుకుతానా నేను, ఇలా పిలిచావు ఈసారి. ఇందాకలకి ఇప్పటికి డిఫరెన్స్ ఉందా లేదా, ఒకసారి పిలిస్తేనే పలుకుతావా మనం, నువ్వు ఎన్నిసార్లు నన్ను పిలవచ్చు. నువ్వు పిలిచిన ప్రతిసారి నేను రెస్పాండ్ అవుతా. ఐ రెస్పాండ్ టు యువర్ కాల్, రైట్? డెఫినెట్లీ ఐ రెస్పాండ్ టు యువర్ కాల్ వితౌట్ ఎనీ డౌట్. నౌ ద క్వశ్చన్ హియర్ ఈస్, ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఎన్ని వాల్యూస్ పాస్ చేశా, 2 వాల్యూస్, 10 20. 10 20ని ఎవరు తీసుకున్నాడు, మధు తీసుకున్నాడు. మధు తీసుకుని ఏం చేశాడు, ఎడిషన్ పెర్ఫామ్ చేశాడు. ఎడిషన్ ఆపరేషన్ ఎంత అయింది, 30. 30ని ఎక్కడ స్టోర్ చేశాడు, సిలో. సిని ఏం చేశాడు, ప్రింట్ చేశాడు. మళ్ళీ మెయిన్ ఫంక్షన్ అంటే మాధవ్ మళ్ళీ కాల్ చేశాడు, యాడ్ని కాల్ చేసి 100 200 ఇచ్చాడు. 100 వెళ్ళి ఏకి అసైన్ అయింది, 200 వెళ్ళి బీకి అసైన్ అయింది, ఆ పారామీటర్స్కి అసైన్ అయింది, ఆ ఆర్గ్యుమెంట్స్కి అసైన్ అయింది. వాటిని మధు ఏం చేస్తాడు, ఏని బీని యాడ్ చేస్తాడు. అంటే 100ని 200ని యాడ్ చేసి రిజల్ట్ని సిలో స్టోర్ చేసి ప్రింట్ చేస్తాడు. ఇంకోసారి కాల్ చేయి, 100 టైమ్స్ కాల్ చేయి, దట్స్ యువర్ విష్. కాల్ చేసిన ప్రతిసారి వాడి పని ఏంటి, వాడు ఒక మంచి పనుడు. మధు అంటే ఎవరు, యాడ్ అంటే ఎవరు, ఒక మంచి పనుడు, ఒక మంచి పనోడు. వాడికి 2 వాల్యూస్ ఇచ్చావనుకో, వాటిని ఎడిషన్ చేసి ప్రింట్ చేస్తాడు. హీ టేక్స్ 2 వాల్యూస్, పెర్ఫార్మ్ ఎడిషన్, stores the result in a variable and prints that variable. That's it. ఒక మంచి పనుడు. వాడు చేసే పని ఏంద్రా అంటే, he takes 2 values, perform addition, stores perform addition on them, okay, stores the result in a variable C actually కదా, okay పర్లేదు, in a variable and prints that variable. వాడు చేసే పని అది, వాడి పని అది. ఫంక్షన్ అంటే ఒక మంచి పనుడు అనుకో, వాడు పని చేస్తూ ఉంటాడు, చేసి. ఇప్పుడు చెప్పు నీ డౌట్ ఏంటి, ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తా, చెప్పు నీ డౌట్ ఏంటి ఇప్పుడు. వాట్స్ యువర్ డౌట్ నౌ? సార్ సి అనేది అక్కడ మనం ఇస్తున్నాం, వాడే తీసేసుకుంటారు సార్ అలాగే. ఎవరు తీసుకుంటారన్నయ్య, అదే సాఫ్ట్వేర్ లో. ఇంట్ సి అనేది నువ్వు రాసావా, ఇంట్ సి అని నువ్వు డిక్లేర్ చేసావా లేదా, అంటే మనం కోడ్ రాసిన వాడు రాసాడా, ఆల్రెడీ ఉందా, ఆల్రెడీ యాడ్ ఉంటుంది, మనమే కదా రాసాం, మనమే కదా రాసాం. ఓకే అక్కడ డౌట్ ఏంటి, నువ్వు నాకు తెలిసి నువ్వు ఐ థింక్ ప్రాక్టీస్ చేయట్లా ప్రోగ్రామ్స్. అంటే ఇవాళ యాడ్ కొంచెం డౌట్ వచ్చింది సార్, అర్థం కాలేదు, అందుకని అడిగాను. అది కాదు నాన్న, నువ్వు అసలు ప్రాక్టీస్ చేస్తున్నావా చేయట్లేదా, నా లెక్క ప్రకారం చేయట్లా. చేస్తున్నానంటే అలా ఉన్న ప్రోగ్రామ్ టైప్ చేసి అవుట్పుట్ రాగానే పక్కన కూర్చోవడం కాదు, అర్థం చేసుకుంటూ. వేరియబుల్ అంటే ఏంటి, వాట్ ఈస్ వేరియబుల్ చెప్తావా, ఏమనుకోవద్దు. వేరియబుల్ అంటే మనం ఇప్పుడు అక్కడ మనం ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటే వాటికి వాల్యూస్ ఇచ్చి మనం ఎడిషన్స్ కానీ ఏమన్నా పర్ఫామ్ చేయొచ్చు సార్. వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ అంటే మనం వాటి వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు సార్, కాన్స్టెంట్ అంటే చేంజ్ చేయలేము.
మ్యాథమెటిక్స్ అయితే. ఇంకా వాట్ ఈస్ వేరియబుల్? వెరీ గుడ్, ఆ పాయింట్ కరెక్టే, యాక్సెప్టెడ్. వాట్ ఈస్ వేరియబుల్? మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. అదేంటి అలా అడిగానంటారా? అంతేనా నేను చెప్పింది? అసలు వేరియబుల్ ఎందుకు డిక్లేర్ చేస్తాం? డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏంటి? వేరియబుల్ ఎందుకు నేను డిక్లేర్ చేశా? ఫంక్షన్స్ లో యూజ్ చేయడానికి. నో, నేను అలా చెప్పలేదే. ఇదేంటిది? వాట్ ఈస్ ఇట్? తేజస్, ఆర్ యు దేర్? Yes, sir. Yeah, can you tell me why we declare a variable? So we can allocate the memory in RAM. That's the correct answer, right? To allocate memory, we declare a variable to allocate memory. Tejas, I'm just asking you again the same question. In add function within parentheses, I have declared two variables, right? Yes. Those variables are called as parameters or arguments because those are declared within a parenthesis, right? Yes. Yes. Now tell me, how much memory is going to allocate for A and B? 1. 2 bytes, For sir. 2 A? bytes. For A? Int type 2 bytes, right? నేను చెప్పలేదు అనుకుంటా ఇంకా క్లియర్ గా మీకు ఇది కదా. కొంత చెప్పారు సార్ స్టార్టింగ్ లో చెప్పా. ఓకే, ఫర్ A 2 bytes memory will be allocated and for B also 2 bytes memory will be allocated. ఎందుకు మెమరీ అలొకేట్ చేయాలి? అరే నువ్వు 1 పాస్ చేస్తే స్టోర్ అవ్వాలంటే మెమరీ అలొకేషన్ ఉండొద్దా? 2 పాస్ చేసావు, బీలో స్టోర్ అవుతుందంటే ఎక్కడ స్టోర్ అవుతున్నట్టు? ర్యామ్ లో బీకి కొంత మెమరీ అలొకేట్ అయితే అక్కడ స్టోర్ అవుతున్నట్టు. ఇంట్ సి అంటే నాకు అర్థం కాలేదు అన్నావు మాధవ్. అసలు ఇంట్ సి అనేది ఏంటి? ఎందుకు అర్థం కాలే నీకు? వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? ఇంట్ సి కాదు సార్, ఇంట్ సి కాదు సార్, యాడ్ ఫంక్షన్ అర్థం కాలేదని చెప్పేసి. సి ఎందుకు అనేది అర్థం కాలేదన్నావు నాకు. అర్థం కావటం కాదు అంటే మీరు ఇందాక వాడు సి అనే వాల్యూలో అది యాడ్ చేసుకుని పెట్టుకుంటుంది అన్నారు కదా సార్. ఇదిగో మరి అక్కడ సి అనే వేరియబులే ఉందిగా అక్కడ. యా అదే, అది మనం ఇచ్చామా వాళ్ళే ఇస్తారా అని అడిగాను సార్, అంతే. ఇక్కడ ఇంట్ సి ఎందుకు డిక్లేర్ చేశాను చెప్పు మరి. అదే సార్ అర్థమైంది. ఓకే, రిమైనింగ్ స్టూడెంట్స్ ప్లీజ్. అసలు ఈ స్టేట్మెంట్ ఈ వేరియబుల్ డిక్లేర్ చేశాను సి అనేది వేరియబుల్ డిక్లరేషనేగా. ఎందుకు డిక్లేర్ చేశాను? ర్యామ్ లో కొంత మెమరీ అలొకేట్ అయ్యింది. ఎంత మెమరీ అలొకేట్ అయ్యింది? 2 bytes మెమరీ అలొకేట్ అయ్యింది. ఆ 2 bytes మెమరీలో ఏం స్టోర్ చేస్తున్నా నేను? ఏని బీని యాడ్ చేయగా వచ్చిన రిజల్ట్ ని స్టోర్ చేస్తున్నా. ఇస్ ఇట్ క్లియర్? సిలో స్టోర్ చేస్తున్నాను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చాను నేను ఇందాక చెప్పు. నేను యాడ్ ఫంక్షన్ గురించి చెప్తున్నా. యాడ్ ఫంక్షన్ లో ఏం కోడ్ రాశానో నాకు తెలుసు. ఆ యాడ్ ఫంక్షన్ లో ఉన్న కోడింగ్ గురించేగా నేను చెప్తున్నా, అంతేనా? సి అని చెప్పి కూడా మళ్ళీ పక్కన పెట్టేస్తా. సి అనే వేరియబుల్ ఇక్కడ మెన్షన్ కూడా చేయాలి, ఎందుకని మంచిదని. స్టోర్స్ ద రిజల్ట్ ఇన్ అ వేరియబుల్ అండ్ ప్రింట్స్ దట్ వేరియబుల్, దట్స్ ఇట్. అలా కాదు, స్టడీ చేయడం అంటే కొద్దిగా ఎక్కువ స్టడీ చేయాలి, కొద్ది క్లియర్గా అర్థమై నేను చెప్పింది చెప్పినట్టు గుర్తుపెట్టుకుని నాకు చెప్పగలగాలి. ఎవ్రీ వన్, దిస్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు మాధవ్, యాక్చువల్లీ దిస్ ఇస్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. అర్థమవుతుందా? థ్యాంక్ యూ. నువ్వు క్వశ్చన్ అడగడం వల్ల నాకు తెలిసి చాలా మందికి అడ్వాంటేజ్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవ్. ఎందుకంటే కొంతమంది డౌట్ అడగలేరు కూడా ఉన్న, సో వాళ్ళకి యూజ్ అయ్యింది కదా అట్లా. దట్స్ నైస్, థ్యాంక్ యూ, సూపర్, వెరీ గుడ్ నాన్న. ఇంతవరకు అయితే అర్థమైంది మనకి. కొద్దిగా ప్రీవియస్ క్లాస్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా నేర్చుకున్నాం మనం. ఏంట్రా ఎక్స్ట్రా నేర్చుకున్నామంటే కాల్ చేసేటప్పుడు వాల్యూస్ పాస్ చేయడం కదా. 1 వెళ్ళి ఏలో స్టోర్ అవుతుంది, 2 వెళ్ళి బిలో స్టోర్ అవుతుంది, 1 + 2 3 అవుతుంది, 3 వెళ్ళి సిలో స్టోర్ అవుతుంది, సిని ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ టైం కాల్ చేసా యాడ్ ఫంక్షన్. సెకండ్ టైం కాల్ చేసినప్పుడు యాడ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. యాడ్లో ఉన్న ఏకి 10 పాస్ అవుతుంది, బికి 20 పాస్ అవుతుంది, 10 + 20 30, 30 వెళ్ళి సిలో స్టోర్ అవుతుంది, సిని ప్రింట్ చేసాం, దాట్స్ ఇట్. థర్డ్ టైం ఈ స్టేట్మెంట్ రన్ అయింది, మళ్ళీ యాడ్ ఫంక్షన్ కాల్ అయింది. యాడ్లో ఉన్న ఏకి ఏం పాస్ చేసా 100, బికి ఏం పాస్ చేసా
200. 100 ప్లస్ 200 ఎంత? 300. 300 దేనికి అసైన్ చేసాం? సికి. సిని ప్రింట్ చేస్తున్నా, 300 ప్రింట్ అయింది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోయాక నెక్స్ట్ ఏంటి? గెట్ సిహెచ్. గెట్ సిహెచ్ అంటే మనకు తెలిసిందే, కర్సర్ అక్కడ కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. 300 తర్వాత చూడండి, ఆ వెయిటింగ్ కోసం గెట్ సిహెచ్ రాసాం. గెట్ సిహెచ్ కనుక రాయకపోతే రన్ చేసినా సరే అవుట్పుట్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఎడిటర్లోకి వచ్చేస్తుంది, నాకు తెలుసు. ఇదిగో అవుట్పుట్ ప్రింట్ అయింది, ఎడిటర్లోకి వచ్చేసింది ఆగకుండా. అదే ఇలా ఇచ్చా అనుకోండి, అవుట్పుట్ ప్రింట్ అయ్యి ఎడిటర్లోకి రాకుండా కర్సర్ అక్కడే వెయిట్ చేస్తుంది. ఆ గెట్ సిహెచ్ దేనికి అంటే కూడా చెప్పాను నేను, మనం కీబోర్డ్ ద్వారా ఏ క్యారెక్టర్ ఇచ్చినా తీసుకుంటుందని. దట్స్ నైస్, గుడ్. ఓకే, మీరేం చేయాలో చెప్పనా? మీ మెయిల్ ఐడీస్ నా దగ్గర ఉన్నాయి. ఎవరి మెయిల్ ఐడికైనా నేను లింక్ పంపిస్తే రాకపోతే ఆ మెయిల్ ఐడీస్ నాకు పెట్టండి. నేను ఇప్పుడు రాసిన ఈ 2 ప్రోగ్రామ్స్ని మీకు ఫార్వర్డ్ చేస్తా. ఓకే, ఓకే సార్. ఫార్వర్డ్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి రేపు ఏమన్నా డౌట్, చిన్న డౌట్ ఉన్నా సరే కుదిరితే ముందే అడిగేసేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా? కంప్లీట్ చేసామనుకో నేను ఫాస్ట్గా కూడా వెళ్తా, క్లాస్ ఇంకా ఫాస్ట్ కూడా అయింది. మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయగలిగితే క్లాస్ ఫాస్ట్ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్. Bye, sir. Sir, I have a సార్ ఆ ప్రోగ్రామ్ ఇప్పుడే పెట్టగలరా? ఎవరు బాబు? సార్ నేను సార్ అరవింద్ని. అరవింద్, ఇప్పుడే పెడతా. ఓకేనా? ఇప్పుడే పెడతాను. మెయిల్ ఐడి నాకు పంపించండి. మీ మెయిల్ ఐడీస్ నాకు పెడితే ఇప్పుడే సెండ్ చేస్తా. ఎవరి మెయిల్ ఐడీస్ అయితే నా దగ్గర ఉన్నాయో వాళ్ళకి ప్రస్తుతానికైతే సెండ్ చేస్తా వెంటనే. ఎవరికైతే ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా పంపించారంటే మెయిల్ ఐడీస్ ప్లీజ్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, ఇప్పుడు పంపిస్తా అందరికి. ఓకే, Sir, I am థ్యాంక్ యూ. emails from you. This is Arihant. యా, So my email is arihant.nuka@gmail.com. yeah, can you WhatsApp me? Have you did it already? Yes, sir, I did already. Yeah, it's okay then. I'll send the examples to you. Okay. Okay, sir. Thank